హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొహమ్మద్ రషీద్ ఇన్స్పైర్స్. ఈ వీడియోలో మనం మీషో ఎలా స్టార్ట్ అయ్యింది, మీషో ఎలా సక్సెస్ అయింది తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. ఇండియాలో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, కానీ క్యాపిటల్ ఉండదు, రిస్క్కి భయపడతారు. అయితే మన దేశంలో ఒక యాప్ వచ్చింది, లక్షల మందికి ఇన్కమ్ క్రియేట్ చేసింది. అదే మీషో. టూ ఫ్రెండ్స్ బెంగళూరులో ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 రీసెల్లింగ్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మీషో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా సక్సెస్ అయ్యింది, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీషో నుండి మనకి ఏం నేర్చుకోవాలి. లెట్స్ బిగిన్. మీషో బర్త్ స్టోరీ. 2015 ఐఐటి ఢిల్లీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ విదిత్ అండ్ సంజీవ్ జాబ్ చేసి బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఒకరోజు చిన్న క్లాతింగ్ స్టోర్ని చూసి వాళ్ళకి కస్టమర్స్ రీచ్ అవ్వడం కష్టం అని గుర్తించారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో కస్టమర్స్ వస్తున్నారు, కానీ పేమెంట్స్, షిప్పింగ్, డెలివరీ ఎక్కువ హెడేక్. అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, సెల్లర్స్కి టూల్ అండ్ కస్టమర్స్ రెండు ఒకే యాప్లో దొరికేలా క్రియేట్ చేస్తే బాగుంటుంది. అలా మీషో ఫస్ట్ వర్షన్ ప్యాషనీర్ స్టార్ట్ అయ్యింది, డోర్ టు డోర్ ఫ్యాషన్ డెలివరీ లాగా. కానీ 6 monthsలో అది ఫెయిల్. అయితే విదిత్ అండ్ సంజీవ్ అప్పుడు డిసైడ్ చేశారు, మార్కెట్ ఏం అడుగుతుందో అదే ఇంపార్టెంట్, మనం పెట్టిన ఐడియా కాదు. అలా ఇండియాలో ఉమెన్ ఫేస్బుక్లో రీసెల్లింగ్ చేస్తున్నారు అని గుర్తించారు. దాన్ని డిజిటల్గా చేసి మీషో అని నేమ్ పెట్టి రీలాంచ్ చేశారు. ఛాలెంజెస్. కానీ సక్సెస్ అంటే ఈజీ కాదు. మీషోకి ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సిఓడి రిటర్న్స్, లాజిస్టిక్ కాస్ట్, ఫ్రాడ్ ఆర్డర్స్, హై కాంపిటీషన్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. కానీ ఫౌండర్స్ ఒక ప్రిన్సిపల్ మీద స్ట్రాంగ్గా నిలిచారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయాలి అనే స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఉన్నారు. ఈ క్లారిటీ వల్లనే మీషో సర్వైవ్ అయ్యి గ్రోత్ అయ్యింది. గ్రోత్ అండ్ అచీవ్మెంట్స్. మీషో ఒక రాకెట్ లాగా పెరిగింది. 2017లో ఫస్ట్ టైం కోయంబత్తూర్ ఇండియా నుండి మీషోని సెలెక్ట్ చేసింది. అప్పుడు వరల్డ్ మీషో గురించి తెలుసుకున్న మూమెంట్. గూగుల్ టూ మీషోని భారత్కి ఉడాన్ సక్సెస్ స్టోరీగా పిక్ చేసింది. 2019లో ఫేస్బుక్ మెటా ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసింది. అది మీషో. అప్పుడు మీషో వాల్యుయేషన్ స్కై రాకెటెడ్. డే బై డే మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్, థౌజండ్స్ ఆఫ్ సెల్లర్స్, లక్షల రీసెల్లర్స్. మీషో డ్రీమ్ ఏంటి అంటే 100 million స్మాల్ బిజినెస్ని ఆన్లైన్కి తీయడం. అప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్లా ఆపరేట్ చేసింది. బిగ్ టర్నింగ్ పాయింట్. 2021-2023 మధ్యలో మీషో ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంది. జీరో కమిషన్ మోడల్, అంటే సెల్లర్స్కి ఛార్జెస్ ఏమీ లేవు. ఈ డిసిషన్ వలన ల్యాక్స్ ఆఫ్ సెల్లర్స్ మీషోకి మైగ్రేట్ అయ్యారు. ప్లాట్ఫామ్ బూమ్. మీషో కన్వీనియన్స్ని రీడిఫైన్ చేసింది. వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మీషో. మీషో నుండి మనకి ఏం నేర్చుకోవచ్చు. కస్టమర్స్ ఏం కోరుకుంటారో వాళ్ళని వినండి. సింపుల్ ఐడియా, రైట్ ఎగ్జిక్యూషన్తో క్రోర్ బిజినెస్ అవుతుంది. సొసైటీకి వాల్యూ క్రియేట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మీషో ఒక స్మాల్ ఐడియా నుండి $1 billion జర్నీ. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. డ్రీమ్ ఉంటే, డెడికేషన్ ఉంటే సక్సెస్ తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ సక్సెస్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ.